విద్యార్థులు విద్యతో పాటు విలువలు, సామాజిక సేవా దృక్పథం పెంపొందించుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి శ్యామల్ అన్నారు. స్థానిక కర్నూలు నగరంలోని టీజీవీ కళాక్షేత్రం నందు విద్యా అకాడమీలో పాలిటెక్నిక్ కోచింగ్ తీసుకుంటున్న విద్యార్థులకు కల్చరల్ అండ్ మోటివేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీ శ్యామల్ మాట్లాడుతూ, ప్రణాళికాబద్ధంగా చదువుకుంటే విద్యార్థులు జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకుంటారని అన్నారు. పాలిటెక్నిక్ చదవడం ద్వారా ఉన్నతమైన ఉద్యోగాలు పొంది చిన్న వయసులోనే స్థిరపడవచ్చునని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యా అకాడమీ డైరెక్టర్ కె వెంకటేశ్వరమ్మ, రాయలసీమ విద్యార్థి జేఏసీ చైర్మన్ అడ్వకేట్ కోనేటి వెంకటేశ్వర్లు, విద్యావేత్తలు డాక్టర్ కెవి సుబ్బారెడ్డి, జి పుల్లయ్య, డాక్టర్ కొట్టే చెన్నయ్య, కార్తీక్ నాయుడు, రఘువీర్, బాలరాజు, చింతలపల్లి రామకృష్ణ, టి గోపీనాథ్, అంచ పెద్దస్వామి, బుర్రా చంద్రమోహన్, సురేంద్ర బాబూజీ, ముద్దం మధుసూదన్ రావు, రిటైర్డ్ ఆర్డీఓ కోనేటి చంద్రబాబు, ప్రముఖ జర్నలిస్టులు వడ్ల శ్రీకాంత్, రిటైర్డ్ ఆర్మీ కెప్టెన్ సాన్హా మద్దిలేటి, జనసేన పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు రేఖాగౌడ్, రాయలసీమ జోన్ కన్వీనర్ పి పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మరి ఈ విధమైనటువంటి పిల్లలకు ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేకమైన కార్యక్రమానికి ప్రత్యేకమైనటువంటి శుభాశీస్సులు మన చైర్మన్ కోనేటి వెంకటేశ్వర గారికి కర్నూలు నగరంలో కోనేటి వెంకటేశ్వర్లు రాయలసీమ విద్యార్థి యూనియన్ నాయకుడుగా ఈ సంవత్సరం విద్యా అకాడమీ ప్రారంభించి పాలిటెక్నిక్ మరియు ఏపీఆర్జేసీ ఎంట్రన్స్కు ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి విద్యార్థులకు కోచింగ్ ఇస్తూ ఈరోజు ముగింపు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ సందర్భంగా వారి యొక్క కోచింగ్ వల్ల ఈ విద్యార్థులు పాలిటెక్నిక్ మరియు ఏపీఆర్జేసీలో మంచి ర్యాంకు సాధించాలని ఆకాంక్షిస్తూ భవిష్యత్తులో గ్రామీణ విద్యార్థుల కోసం, ముఖ్యంగా పేద విద్యార్థుల కోసం మెరిట్ ఉన్నటువంటి వారికి అయితే భవిష్యత్తులో నవోదయ, కోరుకొండ సైనిక్ స్కూల్, తర్వాత ఆర్ఎంఎస్ లాంటి స్కూల్స్లో అడ్మిషన్స్ కోసం నిర్వహించేటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో కూడా మంచి ర్యాంకు సాధించడం కోసం శిక్షణ ప్రారంభిస్తున్నారు. వారికి సందర్భంగా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నారు. రాయలసీమ విద్యార్థి సంఘం నాయకుడై ఉండి, నాయకుడు అంటే కేవలం హక్కులు విధులు వాళ్ళ కోసం కొట్లాడకుండా నేడు కూడా ఒక అకాడమీని స్థాపించి పిల్లలకు విద్య నేర్పి పిల్లల బాగోగులు, పిల్లల యొక్క స్థితిగతులను తెలుసుకున్నప్పుడే నిజంగా నాయకుడు అనిపించుకుంటారన్న ఉద్దేశంతో విద్యా అకాడమీని స్థాపించి ఈరోజు వెనకబడిన పిల్లలందరినీ ఒక చోట చేర్చి దాదాపు 150 మందిని మరి విద్యా అకాడమీలో చేర్పించుకొని వాళ్ళకి నిశితంగా పెద్ద వాళ్ళతో కూడా మ్యాథ్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్ అయితేనేమో వీళ్ళందరికీ బాగా శిక్షణ ఇచ్చి రేపు 30 తేదీ రాయబోయే ప్రవేశ పరీక్షలకు సిద్ధం చేశారు. అందులో భాగంగా నేను, తర్వాత డిఓ గారు, చాలామంది, రామకృష్ణ గారు, మరి చెన్నై సార్ గారు, సుబ్బారెడ్డి గారు ఎందరో వచ్చి ఈ పిల్లలకు అభినందనలు తెలియజేస్తూ కొంచెం మోటివేషన్ క్లాసులు కూడా ఇవ్వడం జరిగింది. చాలా సక్సెస్గా నేను భావిస్తున్నాను.